అనురాధ్ గారు. అధ్యక్ష, 2014-2019 వరకు కూడా గౌరవ ముఖ్యమంత్రిగా అప్పటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో లా అండ్ ఆర్డర్ సస్యశ్యామలంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది అనేదానికి ఒక ఉదాహరణ చెప్తాను అధ్యక్ష. దాచేపల్లిలో ఒక 5 సంవత్సరాల మైనారిటీ బాలిక మీద అత్యాచారం జరిగితే అతను దొరికేదాకా ఎవరైతే అత్యాచారం చేశారో అతని సంగతి మామూలుగా తేల్చను నేను అని ఒక మీడియా ద్వారా చంద్రబాబు నాయుడు గారు మీడియా పర్సన్స్తో మాట్లాడినందుకు పర్యవసానంగా నేను గనక దొరికితే చంద్రబాబు నాయుడు గారు నన్ను బ్రతకనివ్వరు అని అతనే ఊరేసుకొని చనిపోయాడు అధ్యక్ష. ఆనాటి ముఖ్యమంత్రి అలాంటి మార్క్ ఆ రోజున్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఆ మార్క్ వేశారక్క. ఇప్పుడు 2019-2022 వరకు ఎంతమంది చిన్నపిల్లలు మిస్ అయిపోయారు, ఎంతమంది ఆడవాళ్ళు మిస్ అయిపోయారు అని చెప్పి రాజ్యసభలో అడిగిన క్వశ్చన్కి సార్, ఇది నా ప్రూఫ్ సార్, అడిగినందుకు 2019-2022 వరకు 30,000 మంది చిన్నారులు కానీ ఆడవాళ్ళు కానీ మహిళలు కానీ మిస్ అయిపోయారు అధ్యక్ష. అసలు వీళ్ళు ఏమయ్యారో కూడా అర్థం కావట్లేదు అధ్యక్ష. ఇప్పుడు ఎంత డెస్పరేట్ సిచ్యుయేషన్ అంటే అధ్యక్ష, చిన్నపిల్లలు ఆడవాళ్ళందరూ ఏమో స్టేట్ దాటి మిస్ అయిపోయారు అధ్యక్ష. చిన్నపిల్లలు మగపిల్లలందరూ కూడా గంజాయి బారిన పడి జైల్లో ఉన్నారు అధ్యక్ష. రేపటి పౌరులు అనేవాళ్ళు ఏ రకంగా 2019 నుంచి 2024 వరకు రేపటి పౌరులు అని చెప్పుకునే పిల్లలందరూ కూడా ఎంత నిర్వీర్యం అయిపోయారో, ఎలా అయిపోయారు అనేది మీ సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అయితే నేను గౌరవ మంత్రివర్యులు గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇప్పుడు మీరు ఈ రాజ్యసభలో చెప్పిన నివేదిక 2019-2022 దాకా మేడం. అయితే 2022 నుంచి 2024 వరకు మిస్ అయిన సమాచారం మన దగ్గర ఉందా, ఉంటే ఏంటి పరిస్థితి? అదేవిధంగా ఈ మిస్ అయిన వాళ్ళందరినీ ఏదన్నా టాస్క్ ఫోర్స్ వేసి వీళ్ళందరినీ ఇంటికి తీసుకొచ్చే కార్యక్రమం ఏమన్నా చేపట్టే పరిస్థితులు ఉన్నాయా? తర్వాత ప్రత్యక్షంగా మీరు కూడా అప్పుడు మహిళా అధ్యక్షురాలుగా ఉన్నారు, మేము కూడా ఉన్నాం ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అండి, గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక మతి స్థిమితం లేని అమ్మాయిని తీసుకెళ్ళి అత్యాచారం చేశారు అధ్యక్ష. గవర్నమెంట్ హాస్పిటల్లో, ఇక్కడే విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్. ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఆ అమ్మాయిని పరామర్శించి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటి ఆ కేసులన్నీ మళ్ళీ ఒకసారి రీఓపెన్ చేసి వాటి పరిస్థితి ఎక్కడి వరకు వచ్చింది అనేది ఏమన్నా వివరించగలుగుతారా? థ్యాంక్ యూ అధ్యక్ష.